హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో వచ్చేటటువంటి బ్లాగ్ ఏమిటంటే కోనసీమ తిరుపతిగా పిలువబడేటటువంటి వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి. చాలా మహిమగల టెంపుల్. నేను ప్రతి సంవత్సరం కూడా ఈ టెంపుల్కి 7 వారాలు మొక్కు చెల్లించుకోవడానికి అయితే వెళ్తానండి. నేను ఏదైనా కోరిక కోరుకున్నప్పుడు ఆ కోరిక అనేది తీరిన తర్వాత 7 వారాలు అనేవి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం జరుగుతుంది. 7 శనివారాల వెంకటేశ్వర స్వామి అని కూడా పిలుస్తారండి. చాలా దూరాల నుంచి కూడా ఈ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి భక్తులు అనేది వస్తున్నారు. ఇంతకుముందు తిరగడం అనేది లోపల ఉండేదండి, కానీ ఇప్పుడు లోపల తిరగడానికి తీసేశారు. 7 వారాలు కూడా బయటే తిరగాల్సి వస్తుంది. మన ప్రదక్షిణ అనేది ఇదిగో స్టార్టింగ్ ఎంట్రన్స్ ఈ హుండీ దగ్గర నుంచి స్టార్ట్ చేసి 7 పువ్వులు 7 రూపాయలతో 7 ప్రదక్షిణలు అయితే చేయాలండి. 7 ప్రదక్షిణలు చేసిన తర్వాత లోపల స్వామివారి దర్శనం అయితే ఉంటుంది. చాలా మహిమగల పుణ్యక్షేత్రం అండి. పెద్ద తిరుపతిలో ఎంత అయితే రద్దీగా ఉంటుందో ఇక్కడ కూడా అంత రద్దీగా ఉంటుందండి. ఇక్కడ కూడా చాలామంది భక్తులు చాలా దూర ప్రదేశాల నుంచి వచ్చి కూడా స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఇదేమో వెనుక వైపు ద్వారం అండి. 7 ప్రదక్షిణలు అయిపోయిన తర్వాత స్వామిని దర్శించుకున్న తర్వాత మనకి బయటకు వచ్చేటటువంటి ద్వారం అండి ఇది లోపల టెంపుల్ అండి. పైన గోపురం ఇది. అటువైపు ఉంటే మనకి ఎంట్రన్స్ అనేది ఉంటుందండి. ఇక్కడ కూడా చాలా రకాల సేవలు అనేవి జరుగుతున్నాయి. 7 వారాలు మనం స్వామిని దర్శించుకున్న తర్వాత మళ్ళా లాస్ట్న ఒక వారం వెళ్ళి మనం అభిషేకం అనేది చేయించుకోవాల్సి వస్తుందండి. అభిషేకం చేయించుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక వారం వడ్డీ వారం అనేది ఉంటుంది. 8వ వారం కూడా మనం స్వామిని దర్శించుకోవాలి. చేయించుకోవాలి. అభిషేకం చేయించుకున్న తర్వాత ఒక వారం అనేది మనం ఈ స్వామిని దర్శించుకోవాలి. అది వడ్డీ వారం ఉంటుందండి. ఇంతకుముందు అయితే శనివారం మాత్రమే వెళ్ళేవారు, కానీ ఇప్పుడు భక్తుల యొక్క రద్దీ కారణంగా మనం ఏదైనా ఒక రోజుని ఒక వీక్లో ఫిక్స్ చేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ డే కూడా అదే వారం అనేది వెళ్ళాలండి. ఇదిగోండి, మనకి ఏమైనా ఆన్లైన్ సేవలు కావాలన్నా కూడా ఇక్కడ మనకి ఆన్లైన్ కౌంటర్స్ అనేవి ఉంటాయి. ఆన్లైన్ బుకింగ్ చేయించుకోవచ్చు. అలాగే అభిషేకానికి కానీ దర్శనానికి కానీ దేనికైనా కానీ ఇప్పుడు లడ్డూ ప్రసాదాలు కూడా ఆన్లైన్ బుకింగ్లోనే ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు అయితే టికెట్ తీసుకుని లోపల మనం ఆ టికెట్ చూపిస్తే కనుక లడ్డు ఇచ్చేవారండి, కానీ ఇప్పుడు అది కూడా ఆన్లైన్ సేవలు అనేది ఇవ్వడం జరిగింది. ఆన్లైన్ బుకింగ్కి ఒక నెంబర్ ఇచ్చారండి, అది నేను లాస్ట్లో చూపిస్తాను చూడండి. ఇదిగోండి, భక్తుల రద్దీ అనేది చాలా ఎక్కువగా ఉంది. నేను మార్నింగ్ 6:30కి వెళ్ళానండి. ఆదివారం నేను ఫిక్స్ చేసుకున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీక్ అదే ఆదివారం వెళ్తాను. ఇంతకుముందు శనివారం వెళ్ళేదాన్ని. నాకున్నటువంటి కొన్ని పనుల కారణంగా శనివారం వెళ్ళలేకపోతున్నాను. మళ్ళీ శనివారం హాలిడే వచ్చేంత వరకు కుదరట్లేదండి, అందుకని నేను ఆదివారం ఫిక్స్ చేసుకున్నాను. ఆదివారం మళ్ళీ నెక్స్ట్ వీక్ ఆదివారం, అలా 7 ఆదివారాలు నేను తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ అభిషేకం చేయించుకుని తర్వాత మళ్ళీ వడ్డీ వారం కింద ఇంకొక వారం అనేది వెళ్ళడం జరుగుతుందండి. నేనైతే ప్రతి సంవత్సరం స్వామిని దర్శించుకుంటాను. చాలా మహిమగల స్వామి అండి. కోనసీమలో వెలిసినటువంటి వెంకటేశ్వర స్వామి ఏ భక్తులైనా సరే వారి యొక్క కోరికలు తీర్చేటటువంటి 7 కొండల స్వామి అండి. ఆపద ముక్కలవాడ అనాథ రక్షక అన్న పదానికి నిలువెత్తు నిదర్శనం ఈ వెంకటేశ్వర స్వామి అండి. ఇది మనకి 7 రౌండ్లు అయిపోయిన తర్వాత బయట కొబ్బరికాయ కొట్టి లోపలికి వెళ్ళాలండి. ఇదేమో ఆన్లైన్ బుకింగ్కి సంబంధించినటువంటి యాప్. మనమిత్ర యాప్ ద్వారా కూడా మనకి వాళ్ళు ఈ ఫెసిలిటీస్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఈ నెంబర్కి కనుక మనం వాట్సాప్లో హాయ్ అని పెడితే మనకి ఏది కావాలంటే ఆ సేవకు వాళ్ళు రిప్లై అవుతున్నారండి. ఈ వాట్సాప్ నెంబర్ మనం ఫీడ్ చేసుకుని హాయ్ అని పెట్టి మనకి కింద ఏ సేవలు అయితే అవసరమో ఆ సేవల కోసం మనం వెళ్ళి కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై